ఓం శ్రీ సాయిరాం. నా పేరు వజనేపల్లి వెంకటేశ్వర్లు విఎం బంజర్. నా శ్రీమతి పేరు మాధవి. మా బాబు పేరు నవీన్. భగవాన్ బాబా వారి యొక్క ఈ సంస్థలోకి నేను అడుగుపెట్టడానికి రీజన్ ఏంటంటే, మా తమ్ముడు బూర్ల రామారావు గారు, నా తర్వాత అబ్బాయి బూర్ల రంగయ్య గారు అని ఖమ్మం జిల్లాలో స్టార్టింగ్ సత్యసాయి భజన మండలిని స్థాపించిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి సంతానం లేదు. అయితే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ బావమరిది గారు హైదరాబాదులో ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్లారు. అదేవిధంగా మా మేనత్త గారి భర్తను కూడా అక్కడ ఉస్మాన్ హాస్పిటల్లో ఉంచారు. వీళ్ళు పక్క పక్కన ఉండటం వల్ల ఫ్రెండ్షిప్ అయ్యారు. మాకు ఒక బాబు కావాలి అని అన్నప్పుడు మా అన్నయ్య గారికి ముగ్గురు మగపిల్లలు ఉన్నారు, కావాలంటే మీరు వాళ్ళ బాబుని ఇస్తారు అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళు సర్లేమన్నారు. ఆ తర్వాత రాకడ పోకడ జరిగినాయి. 9th క్లాస్ అప్పుడు వచ్చి చూసుకెళ్ళారు వాళ్ళు. స్వామి హైదరాబాద్ శివానికి వచ్చారు. స్వామి దగ్గరికి తీసుకెళ్లారు బాబుని. స్వామి ఏం చెప్పారు మనకైతే తెలియదు. వాళ్ళ తర్వాత వస్తామన్నారు. తర్వాత మా బాబు 10th రిజల్ట్ వచ్చేసింది మా తమ్ముడికి. వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు బాబుని అక్కడికి. అప్పుడు ఆ తర్వాత నాది ఇంటర్మీడియట్, కల్లూరు ఇంటర్మీడియట్ అయిపోయింది. 79 ఆ ప్రాంతంలో అయిపోయింది. 80కి నేను ఖమ్మం వచ్చేసాను డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేయటం. కానీ ఆ సంవత్సరంలో రూమ్ తీసుకొని అక్కడ ఉంటూ ఉన్నాను. ఈ భజన కార్యక్రమాలకి గొట్ల బజార్లో మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ ప్రతి గురువారం ప్రతి ఆదివారం భజనలు జరుగుతూ ఉండేవి. నేను కూడా అవకాశం ఉన్న మీరు, నాది నైట్ కాలేజీ కాబట్టి ఆదివారాలు కంపల్సరిగా పోయేవాడిని. మామూలు అప్పుడు కూడా వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతూ ఆ చుట్టుపక్కల కొండపల్లి, మన దోర్నకల్లు ఏరియాల్లో ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. అదేవిధంగా స్వామిని నేను తొలిసారి చూసింది శివంలో చూశాను. మా పిన్ని గారు హైదరాబాద్ హాస్పిటల్కి వెళుతూ నన్ను తీసుకెళ్లారు, హాస్పిటల్ పక్కన ఉండాలని. అట్ ద సేమ్ టైం స్వామి శివం కూర్చున్నారు. మేము కూడా శివానికి వెళ్ళి స్వామిని చూసాము. సెకండ్ టైం స్వామిని నేను హైదరాబాద్లో ఏదో ఏడిబి బ్యాంక్ టెస్ట్ ఉంటే హైదరాబాద్ వెళ్ళాను నేను, ఉస్మానియా ఏరియాలో. అప్పుడు నా బస్సు, సిటీ బస్సు అటు నుంచి వస్తుంది. స్వామి శివంలో వచ్చి బయటకు వచ్చి ప్రజలకి సందర్శనార్థం స్వామి బయటకు వచ్చేసారు. అప్పుడు స్వామిని చూడగలిగాను. ఆ తర్వాత 81లో నాకు అనుకోకుండా ఇంటికాడ నుంచి ఖమ్మం వచ్చి, ఖమ్మం మన పెవిలియన్ గ్రౌండ్ ఉందిగా హై కాలేజీది, ఆ గేమ్స్ నడుస్తుండే గేమ్స్ చూసుకుంటే ఎందుకో కళ్ళల్లో కొంచెం నలకబడ్డట్టు అనిపించింది నాకు. అది తెల్లారి బాగా చికాకు చేస్తే నేను మా ఇంటికి వెళ్ళి, తమ్ముడి ఇంటికి వెళ్ళి ఇట్లా సంగతి చెబితే వాళ్ళు పుట్టపర్తి తరళ్ళు వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది పుట్టపర్తిలో, వాళ్ళు అటు వెళ్ళాలి కంపల్సరిగా. సరే అయితే ఒక పని చేయండి, అరే నువ్వు బాబాయిని తీసుకురా, నేను హైదరాబాద్ వచ్చి మీకు రంగారెడ్డి గారు అని సరూందేవి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, స్వామి కార్యక్రమాలకు వస్తూ ఉంటారు, నేను తీసుకెళ్ళి చూసి పరిచయం చేస్తానని చెప్పేసి శనివారం సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళి, సరూందేవి హాస్పిటల్కి దగ్గరలో ఉంటారు వాళ్ళు కూడా, నన్ను పరిచయం చేసి నేను ఉంటలేదండి, నేను పుట్టపర్తి వెళ్తున్నాను మా వాళ్ళు చూసుకుంటే, ఆయన ఆదివారం నాడు హాస్పిటల్ రమ్మన్నారు నన్ను. హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళందరితో చూపించారు, సరే ఆపరేషన్ చేయించారు, బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి అప్పుడు మనకి ఇట్లు బస్సులు లేవు, మనకి గుంటూరు నుంచి విజయవాడ నుంచి కూడా బస్సులు లేవు, ట్రైన్స్ కూడా ఏం లేవు. హైదరాబాద్ నుంచి వెళ్ళాలి. తరళ్ళు వరళ్ళు నేషనల్ లెవెల్లో స్వామి దగ్గర డాన్సులు ప్రోగ్రాంలు ఉన్నాయి, నడుస్తున్నాయి. నేను వెళ్ళాను దానికి, తమ్ముడు వాళ్ళు. అప్పుడు సేవ మన పుట్టపర్తిలో ఇప్పుడున్నటువంటి మందిరం ఉంది, మొత్తం కంప్లీట్గా కట్టలేదు, చుట్టూ ప్రహారీ కూడా కట్టారు. వన్ సైడ్ మాత్రం కొంచెం కింద ఫ్లోరింగ్ అయింది కాబట్టి ఉసికే ఉంది అక్కడ. అప్పుడు వెళ్ళాను నేను. స్వామి అప్పుడు ఫ్రీక్వెంట్గా అటు ఇటు బాగా తిరుగుతూ ఉండేవారు. అలా చూశాను స్వామిని. ఆ తర్వాత కొద్ది కాలం మళ్ళీ నేను పోలేదు, పుట్టపర్తికి పోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను షాప్ పెట్టుకున్న తర్వాత అక్కడ మా దగ్గర బయ్యనగూడెం అని చెప్పేసి పోస్ట్ మాస్టర్ గారు ఉండేవారు. ఆయన స్వామికి డివోటీ అట, నాకు తెలియదు. వాళ్ళ బాబు అంతకుముందే పుట్టపర్తి పోయి వచ్చారట, మొన్న నేను పుట్టపర్తి పోయి వచ్చారని చెప్పి మా తోడోళ్ళు గారు పక్కన ఉంటే అక్కడ చెప్పారు. అంటే మా వాడు కూడా మొన్నే పోయి వచ్చాడంటే, మీ వాడు పుట్టపర్తి పోయి వచ్చాడా, ఎవరేంటంటే సంగతి ఒకసారి వచ్చి ఆయన అక్కడికి వచ్చాడు. మీరేంటంటే నేనేం ఫలానా అని చెప్పా. మేము బయ్యనగూడెం అండి, మాది భజన మండలి ఉంది అక్కడ, మాకు భజన జరుగుతుంటుంది, మీరు రండి అన్నారు. అప్పుడు అట్లా పోవడం మొదలుపెట్టా. ఇంకా ఆ తర్వాత పుట్టపర్తి సర్వీస్కి కంటిన్యూగా 5 సార్లు 6 సార్లు వెళ్ళాను. తొలిసారి చైతన్య జ్యోతి ఇచ్చారు నాకు. స్వామి హాస్పిటల్ ఉంది కదా మందిరం పక్కన, జనరల్ హాస్పిటల్, దాంట్లో ఇచ్చారు. తర్వాత సౌత్ 3 చేశాను, 4th చేశాను, రౌండ్ బిల్డింగ్స్ చేశాను, తర్వాత వెస్టర్న్ క్యాంటీన్ చేశాను. ఇక ఎయిర్పోర్ట్ అంటే అన్ని చోట్ల తిప్పుతారు కాబట్టి అది కూడా చేశాను. ఇంకా ఆ తర్వాత బయనగూడెంలో కార్యక్రమాలు ఆపేసి వాళ్ళు ఏమన్నారంటే, మీరు కూడా విఎం మంజల్లోనే మీరు ఇది పెట్టాలి, మీరు సమితి పెట్టాల్సింది, మన భజన మండలి పెట్టాలని చెప్పి గట్టి పూర్తి చేశారు. నేను చేయలేనండి, నా వల్ల కాదు, అది అవకాశం లేదు. అంటే ఈ సౌజన్య అనే అమ్మాయి అప్పుడు తను బాల వికాస్ చేసింది జిల్లాలో. ఝాన్సీ గారు, సౌజన్య అంటే మంచి పేరు అప్పట్లో
బాల వికాస్ దాంట్లో టీచర్స్గా. అయితే ఈ రాంప్రసాద్ గారు ఆమెను వెంటాడి వెంకటేశ్వర గారు అని చెప్పి వివేమంజలో ఉన్నారు, మీరు ఆయన కలవండి, మీరు అన్ని సహకరిస్తే ఆయన సహకరిస్తారు మీకు అని చెప్తే ఆమె నన్ను దగ్గరకు వచ్చే సంగతి అని అంటే, అమ్మో మరి నాకైతే అవకాశం లేదు, కానీ మనం అప్పుడే నూజివీడు నుంచి కొత్తగా వచ్చారు ఇక్కడికి, వాళ్ళు సీనియర్ సాయి డివోట్స్, ఆయన కూడా నన్ను ఒకసారి రెండుసార్లు అడిగితే మన దగ్గర అయితే ఏం లేదండి, ఇక్కడ భజన కూడా ఉందని చెప్పాను. ఒకసారి భజన కూడా తీసుకెళ్ళేదాన్ని, బండి మీద తీసుకెళ్ళని చెప్పాను. అయితే మనం ఆ ఇంటికి పోదాం పదా అన్నారు ఆ అమ్మాయి గారు, సౌజన్య అనే అమ్మాయి అన్నది. సర్లేమని వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత ఇట్లా సంగతి అంటే, ఆయన అప్పుడే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకోండి వీళ్ళు, మరి ఇక్కడ భజన మందిరం వెళ్ళాలంటే ఆయన ఒకటే అన్నారు, భజన మందిరం గురించి మీరు ఆలోచించక్కర్లేదు, నా ఈ ఫ్రంట్ గది ఉందే, ఈ గది భజన మందిరానికి ఇస్తాను, గురువారం ఆదివారం మీరు వచ్చి భజనలు చేసుకోండి, అన్ని కార్యక్రమాలు నేను ఏర్పాటు చేస్తాను ఇక్కడ అని చెప్పారు. ఈ సౌజన్య కూడా ఓకే అన్నది. మరి తను ఇక్కడ లేదు, అప్పుడు తను నర్సరాపేట ఢిల్లీ తిరుగుతుంది కాలేజీకి, జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేస్తుంది, తెలుగు లెక్చరర్గా. ఎమ్మటే ఇక్కడ మా పక్కన ఒక ఇల్లు ఉంది, వాళ్ళని వచ్చి అడిగితే ఓ రూమ్ ఖాళీ ఉంది. చూడండి స్వామి సంకల్పం. ఎమ్మటే ఆ రూమ్ కూడా వాళ్ళు ఇచ్చేశారు. అప్పుడు ఆమె ఇక్కడ ఉండి కార్యక్రమాలు చేసుకుంటూ కొన్నాళ్ళు బాల వికాస్ కూడా చెప్పుకుంటూ చేసింది. అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, సజావు జరిగింది. ఇప్పుడైతే ఈ కార్యక్రమాలు మొదలు పెట్టామో, జిల్లా బాడీ మొత్తాన్ని మీటింగ్ పెట్టారు ఒకసారి. పెట్టినప్పుడు నేనేమన్నానంటే, మరి మన దగ్గర సంస్థ ఎస్టాబ్లిష్ చేసినట్టు రికార్డు కావాలి కదా, అందరు ఇక్కడ రండి అంటే, మీరు వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారంటే చేస్తానన్న. జిల్లాలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. అదే రోజు హోమియో క్యాంప్ కూడా ఏర్పాటు చేసాం. అంతకుముందు బయట కూడా నడుస్తుంది. ఆ తర్వాత మనం కూడా ఇక్కడ చేద్దాం, డాక్టర్ గారు ఇక్కడ కూడా చేద్దాం ఓకే అన్నారు. ఇక్కడ కూడా బయట హోమియో క్యాంప్ మొదలు పెట్టిన కొన్ని సంవత్సరాల పాటు చేసాం హోమియో క్యాంప్ కూడా, అలా కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత అన్నదానం కార్యక్రమాలు భాగంగా కొంతమందికి వాళ్ళకి స్వామి ఇస్తారు, రైస్ ఇస్తారు కదా, ఆ రైస్ ఒక 5 కేలు 10 కేలు 12 కేలు ఎవరెవరు అవకాశం ఉన్న మేరకు ఇంటింటికి వెళ్ళి స్వామికి నిజమైనటువంటి అర్పణ ఏంటంటే, ప్రతిరోజు వాళ్ళు ఉండే బియ్యం నుంచి ఒక కేజీ బిస్కెట్ తీసేసి స్వామికి అర్పణ చేసి పక్కన పడేస్తే, నెలకోసారి మన ఇంటికి పోతే 1 కేజీ బియ్యం అయితే అది నిజంగా స్వామికి ఉపయోగపడతాయని చెప్తే, నేను అట్టు వెళ్ళాను. 15 మంది ఇళ్లలో కొన్ని సంవత్సరాల పాటు బియ్యం వసూలు చేసి 15 కేజీల బియ్యాన్ని పిలిచి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళం, కార్యక్రమాలు చేసాం. తర్వాత ఎప్పుడైతే ఆ మోహన్ రావు గారు ఆయన ఇల్లు ఇచ్చిన ఆయన కూడా ఈ మధ్య జరిగిపోయారు కొద్దికాలం క్రితం. ఆ తర్వాత ఆయన భార్య ఉన్నది. ఇక నేను కూడా నాకు చేత కావట్లేదు, అయినా ఆమె కొన్నాళ్ళతో అబ్బాయి మందిరం తీసేయమ్మా, నేను కూడా ఉండట్లేదు అని అంటే, తీద్దాం అన్న. నాకు ఈ ఇల్లు కట్టుకోలేదు నేను. స్వామి మరి నువ్వేమైనా చేయని చెప్పి స్వామిని అప్పీల్ చేసుకున్నాను. ఇల్లు అయితే మామూలు ఇల్లు ఎప్పుడో కట్టే, కానీ దాన్ని చేయలేదు. 24 సంవత్సరాల 6 నెలల తర్వాత, పాలు ముగిసిన 6 నెలల తర్వాత అప్పుడు దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ కింద ఫ్లోరింగు, ఈ కలర్స్, తలుపులు పెట్టి, అంతకుముందు పెట్టిలే నేను ఈ ఇల్లు కట్టినప్పుడు నాకు సుతారు కూలి కేవలం 50 రూపాయలు మాత్రమే. మళ్ళీ ఇది కట్టేటప్పుడు మొత్తం ఎన్ని బాగు చేసుకుంటే 15 లక్షలు అయింది. ఏదేమైనా సరే స్వామి మందిరం పెట్టాలని ఒక సంకల్పం ఉంది. దాని సింహాసనం ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకున్నా. ఇక స్వామి బర్త్డే దాదాపు 5-6 సంవత్సరాలు బట్టి స్వామి బర్త్డే మన ఇంటికాడ చేసుకుంటున్నా. ముందస్తుగా కార్యక్రమం మాత్రం మన కళ్యాణ మండపంలో చేపిస్తున్నా. స్వామి పేరు మీద అందరికీ భోజనాలు పెట్టాలని చెప్పేసి ఒక సంకల్పం. స్వామి బర్త్డే అంటే మామూలు కూడా భోజనం కూడా మామూలు పెడదలుచుకోలేదు. మనం ఎక్కడ పోయినా పెళ్లిళ్ళలో పోతున్నాం, స్పెషల్గా భోజనాలు ఉంటాయి. బర్త్డేకి పోతున్నాం, స్పెషల్ భోజనాలు ఉంటాయి. మరి మామూలుగా ఏదో అన్నదానం చేసిన నువ్వెవరు అసలు అన్నదానం చేయడానికి? నీకున్న అర్హత ఏంటి? వాళ్ళందరూ వస్తేనే కదా, వాళ్ళు వస్తే నువ్వు పెట్టగలవు. నువ్వు కోటీశ్వరుడివి, ఒక కింట బియ్యం ఉండిచి రెడీగా ఉన్నావు, ఎవరు రాలేదు, స్వీకరించలేదు, నువ్వేం చేయగలవు? ఆ స్వామి నారాయణ రూపంలో వాళ్ళు వచ్చి మన దగ్గరకు వస్తే, మన ఇచ్చిన ప్రసాదం వాడు స్వీకరిస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్టు లెక్క అనే భావం నాకు ఉండేది. అందుకని బర్త్డే కార్యక్రమాలప్పుడు చాలా చక్కగా 4 రకాల 5 రకాల కూరలు చేసి అన్ని రకాలు చేసి మంచిగా వడ్డేసి పెట్టించేవాడిని. ఒకసారి వాతావరణం అనానుకూలంగా ఉండేది, భయం వేసేది నాకు. కానీ ఏనాడు నేను డిస్టర్బ్ చేయలేదు స్వామి. చుట్టుపక్కల వర్షం కూర్చున్నా కూడా నాకు మాత్రం ఏం చేయలే. అంటే నాకు ఆయన అనుకూలంగా ఉన్నట్టు లెక్క. నేను ఒక్కడనే ఫీలింగ్తో ఉండేవాడిని, నిద్రలేని రాత్రులు గడిపేవాడిని. కానీ ఎంత భయపడ్డానో అంతకన్నా చక్కగా సక్సెస్ అయ్యేది ఆ కార్యక్రమం. ఇది భగవంతు సంకల్పమే. కానీ ఏనాడు నాకైతే దర్శనాలు ఏం కాలేదు, పుట్టపర్తిలో కూడా పాదనమస్కారాలు కూడా అవకాశం నాకేం రాలేదు. కానీ ఇప్పటికీ పుట్టపర్తి పోతే అక్కడ కూర్చోనంటే, నేను స్వామి మన మందిరం నుంచి లోనికి వచ్చేటప్పుడు ఎలా వస్తారో ఇప్పటికీ ఆ ఫీలింగ్స్ మొత్తం స్వామి వచ్చినట్టు అనిపిస్తుండదు నాకు. చాలా బాగుంటుంది, చాలా బాగా జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమన్నారంటే, బాబు నువ్వు ఇక్కడ కన్వీనర్ కాబట్టి బర్త్డేకి నువ్వు ప్రతి సంవత్సరం జనవరి సర్వీస్కి వెళ్తావు, నువ్వు పోవడానికి కుదరదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నీ కార్యక్రమం ఎవరు చేస్తారనంటే అప్పుడు నేను సర్వీస్కి పోవడం అనేది ఆగిపోయాను. కానీ పుట్టపర్తి మాత్రం దాదాపు ఒక 50 సార్లు పోయి ఉంటా. సంవత్సరం 4 సార్లు కూడా పోయే సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతి సంవత్సరం మాత్రం స్టార్టింగ్, మధ్యలో ఒకసారి, మళ్ళీ ఎండింగ్. అంటే సంవత్సరం 3 సార్లు మాత్రం గ్యారెంటీ చూసేవాడు స్వామిని, 2 సార్లు 3 సార్లు
స్వామి దగ్గర పోయి 3 రోజులు మినిమం 3 రోజులు ఉంటే నాకు తృప్తిగా ఉండేది. ఇంక ఏ ఊరు నేను ఏనాడు పోలే. ఎన్నిసార్లు పోయినా కూడా పక్క ఊరు ఏనాడు పోలే. ఎప్పుడో ఒక్కసారి మాత్రం మనకి ఆ పంచాయతీ రాజ్ వాళ్ళు అక్కడ తెలిసిన ఉంటే వాళ్ళు జీప్ ఇస్తే మహానంది ఒకసారి పోయి వచ్చి అంతవరకే. ఆ తర్వాత 9 రోజులు ప్రోగ్రామ్ సర్వీస్ చేసిన తర్వాత మనం 7 రోజులు చేసిన తర్వాత ఇంటికి వచ్చే 9వ రోజు అయితే ఒకసారి మా వేరే ఊళ్ళు పోయి వచ్చాను. మంత్రాలయం అని ఇంకే ఊరు పోయి వచ్చాను. శ్రీశైలం ఒకటి పోయి వచ్చాను. ఒకసారి మాత్రం మన ఇప్పుడు అమరావతి పోయి చూసి వచ్చాను. అంతే తప్ప ఏనాడు ఏ ఊరు పోవాలో నాకు అనిపించేది కాదు. స్వామి మనకు దర్శనం అయిందా కాలేదా, ఉదయం అయిందా కాలేదా, రైట్, మళ్ళీ మధ్యాహ్నం అయిందా కాలేదా అంటే ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు అక్కడ దర్శనం చేసుకోవటం అలా చేసుకుంటూ వచ్చేవాడిని. ఏమైనా అవకాశం ఉంటే మా తమ్ముడు వారి అబ్బాయి అక్కడ స్వామి దగ్గర హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్లో పైన చదువుకునేవాడు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో అప్లికేషన్ కూడా నేనే తీసుకొచ్చాను. అప్లికేషన్ సక్సెస్ అయింది. 3 ఇయర్స్ డిగ్రీ, 3 ఇయర్స్ 2 ఇయర్స్ పీజీ, ఆ తర్వాత మళ్ళీ ఎంబీఏ కూడా బయట చేసి మళ్ళీ ఎంబీఏ కూడా అక్కడే చేశాడు. అక్కడ ఉన్నంతకాలం సర్వీస్ పోయినంతకాలం ప్రతిరోజు మా తమ్ముడు కొడుకు దగ్గర పోయి కలుసుకొని వచ్చేవాడిని. అట్లా ఈ విధంగా స్వామితోటి మనకి తెలియకుండా ఒక దగ్గర బాంధవం ఏర్పడది. మనకు ఏర్పడటం గొప్పేం కాదు. ఎందుకంటే మనకి ఏ జన్మలో ఎప్పుడు ఏదో చేసుకుంటే స్వామి తన దగ్గర రాక్కుంటారు. మన సొంతంగా అయితే ఏం మూల్యం. నేను చదువుకున్నప్పుడు ఫస్ట్ ఎన్ని తిరిగినప్పుడు సాయిబాబు సన్నాయి బాబు అని పాటలు కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి, వాడితో పీడిఎస్ చూడతో పాటు. ఆ తర్వాత స్వామి అంటే ఏంటో తెలిసిపోయింది. అక్కడ పోతే ప్రపంచమే వచ్చి స్వామి దగ్గర మోకరిల్లుతుంది. స్వామి చదువుకున్నది కూడా ఏమి లేదు, అన్ని భాషల్లో మాట్లాడగలరు, పిన్ డ్రాప్ సైలెన్స్. స్వామి ఎవరిని ఏం కావాలని అడగరు. ఎవరో ఉన్నోడితే దాన్ని తీసుకుంటారు, మళ్ళీ వాటికి కార్యక్రమాలు ఖర్చు పెడుతూ ఉంటారు. విద్య, ఉచిత విద్య, ఉచిత వైద్యం, మరి పిల్లలకి, వృద్ధులకి, వికలాంగులకి ఇవన్నీ అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలు నేను కూడా ముగ్ధుడయ్యాను. నాకు ఇక్కడ అవకాశం ఉన్న మేరకు నేను ఇక్కడ చేసుకుంటూ వచ్చేవాడిని. పుట్టపర్తి వినప్పుడు మాత్రం స్వామి ఆ బ్యాంక్ ఒకటి ఉండేది కదా మనకి, ఆ బ్యాంకులో ఎప్పుడు నాకు 500, 1000 అట్లా ఇచ్చి వచ్చేవాడిని దాంట్లో. ఇంకా ఆ తర్వాత మనమే కార్యక్రమం పెడుతున్నాం, నేనే పెట్టుకుని ఎవరిని సందాలు అడగను. ఇక్కడ ఎవరైనా ఇస్తే తీసుకుంటా తప్ప ₹1,00,000 కానీ, 70,000 కానీ, 80,000 కానీ, 1,50,000 కానీ నేనే పెట్టుకుంటా. మెడికల్ క్యాంప్కు నేను ఎవరు ఏనాడు రూపాయి అడగలేదు. అన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసినా కూడా. మెడికల్ మాత్రం లేవు అనుకోండి, మేము మందులు తయారు చేసాం హోమియోలు మాత్రం. ఇంకా ఆ తర్వాత పరిస్థితి బాగలేదు కాబట్టి అమ్మగారు కూడా బంధువులను తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరు చేసే అవకాశం లేదు కాబట్టి సత్తుపల్లి వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు నన్ను, అమ్మ మరి ఈ మెడిసిన్స్ మీరు తీసుకెళ్ళండి, డాక్టర్ గారిని కూడా నేను తీసుకొని వస్తా, ఒక 5-6 నెలలు వస్తా, తర్వాత మీరు చూడండి అమ్మ అన్నాం. సర్లేమన్నారు. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాలు 3వ సంవత్సరం కూడా ఇంకా మమ్మల్ని రమ్మంటున్నారు, మేమే పోతూనే ఉన్నాం. ఈ 2 నెలలు మాత్రం నేను పోవట్లేదు, ఎందుకంటే నాకు ఎండకి పోలేక పోగలేదు. కానీ మందులు ఇచ్చే నాగేశ్వర గారు ఇంకొక ఆయన ఉన్నారు, డాక్టర్ గారు, నేను కంపల్సరీ ప్రతి నెల మేము సత్పల్లి పోయి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటూ ప్రతి నెల మొదటి ఆదివారం చూసుకుని వస్తూనే ఉన్నాం. ఇది స్వామి ఇంట వెంట జంట ఉండు నన్ను నడిపిస్తున్నారు. కానీ నాకేం చేత కాదు వాస్తవంగా. నేను అక్కడ కూర్చున్నా, ఇప్పుడు నన్ను చూశారు, నా పొజిషన్ చూశారు. మరి ఇంత కార్యక్రమాలు కానీ మంచిగా చెడు కానీ వాళ్ళు నాకు జీవనంగా నడుపుతున్నాడు. అది స్వామి యొక్క కృపే తప్ప వేరే ఇంకోటి అయితే ఏం లేదు. నా గొప్పతనం అనేది ఏమీ లేదు. ఆయన లేకపోతే నేను జీరో, ఆయన ఉంటే ప్లస్, అంతే. జై సాయిరామ్.